మేడం పొద్దున్న ఈ లొకేషన్ అయితే పెట్టి బండి స్టార్ట్ చేసి బయటికి వెళ్ళాలని చెప్పింది. ఇంక స్నానం చేసి టిఫిన్ తినేసి బయలుదేరేశాను. మేడం ఇచ్చిన లొకేషన్‌కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే పాత ప్రపంచంలోకి అయితే వచ్చినట్టుంది. ఎందుకంటే ఇక్కడ పాత పాత బిల్డింగ్‌లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంది. జిద్దా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట. ఇక్కడ చూడగానే నేనైతే మేడంని అయితే అడిగాను. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదని. నేనైతే ఈ ఏరియాకి ఒక 2000 సంవత్సరాలు ఉంటాయా మేడం అని అడిగితే మేడం వచ్చేసరికి కాదు 4000, 5000 దాకా ఉంటాయని చెప్పింది. ఎందుకైనా మంచిది గూగుల్ అడుగుదామని చెప్పి సౌదీ అరేబియాలో జిద్దా ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగితే 2500 సంవత్సరాలని చెప్పింది. జిద్దా అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్లు చూస్తా ఉంటే అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైనదని. మేడం ఇక్కడికి వచ్చింది ఏదన్నా వస్తువు తీసుకోవడానికి అనుకున్నా కానీ తీరా చూస్తే ఈ బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొచ్చింది. నాకు కూడా ఒక బ్రెడ్ ముక్క అయితే ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం కద్దమ్మ అయితే ఫోన్ చేసింది అన్నం ఎత్తుకోబోదురా అని. మనిషి ఈ రోజు అయితే వైట్ రైస్ అలాగే చికెన్ అయితే చేయించింది. సలాడ్ కూడా ఇచ్చింది. చికెన్ అయితే ఉల్లగడ్డలు అయితే ఇచ్చింది. ఈ గల్ఫ్ కి వచ్చినాకే తెలిసింది చికెన్ కూరలో ఉల్లగడ్డలు వేస్తారని చెప్పి ఇలా చికెన్ లో ఉల్లగడ్డలు వేసుకొని తినడం నాకైతే అస్సలు నచ్చదు. సాయంకాలం మేడం అయితే ఫోన్ చేసి మొన్న డమ్మిలికి పెయింట్ కొట్టావు కదా అదంతా గోకేసి మళ్ళీ ఇంకొక డమ్మిల్ అయితే ఉంది దానికి కూడా మొత్తం ప్లాస్టిక్ అయితే తీసేయమన్నారు. తర్వాత ఏం జరిగిందో చూడాలనుకుంటే ఫుల్ డే వ్లాగ్ కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి.